ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చాలా మరి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనసు పెట్టి విందాం. సంఘములో ఎవరు ఉండాలి? గృహములో ఎవరు ఉండాలి? ఎవరుంటే సంఘమైనా, గృహమైనా, లేక కుటుంబం అయినా దీవించబడుతుంది. ఎవరుంటే దీవించబడింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా చక్కటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు వారిని చక్కటి పేర్లు పెట్టి సంబోధించాడు. ఏమిటి వారు కలిగి ఉన్న పేర్లు? ఏమిటంటే పరిశుద్ధులు. మనం గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్న ఎఫెసీ సంఘం యొక్క లక్షణాలు. ఇప్పుడు ఆ సంఘములో ఉన్నవారు ఎలాంటి వారు, వారు ఏమై ఉన్నారు అనేది మనం యోచన చేస్తే ఇక్కడ 1వ వచనము 2వ మాట మనం చూస్తున్నాం. 1వ వచనం 2వ లైన్, పరిశుద్ధులు ఉన్నారు. ఆ సంఘములో చెప్పండి, ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు విశ్వాసులు ఉన్నారు. పరిశుద్ధులు, విశ్వాసులు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘములో కనబడేది, నిలబడేది ఎవరయ్యా అంటే పరిశుద్ధులు, విశ్వాసులు. ఎవరు పడితే వారు పరిశుద్ధులు కాలేరు, ఎవరు పడితే వారు విశ్వాసులు కాలేరు. ఎవరికి వారే నేను పరిశుద్ధుడిని, లేకపోతే నేను మంచి విశ్వాసని అనుకుంటే కూడా సరిపోదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అటువంటి పేరు సంపాదించుకోవడం కోసము ఎంతో ప్రయాసపడాలి. ఊరికి రాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వీరి జీవితంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఏమిటి ఆ పేరు అంటే పరిశుద్ధులు, విశ్వాసులు. పరిశుద్ధులు కాకుండా నేను పరిశుద్ధులను, మేము కూడా పరిశుద్ధులమే అనుకునే ఒక బ్యాచ్ ఉంది బైబిల్లో. పరిశుద్ధులు కాకపోయినా నీవే కాదు మేము కూడా పరిశుద్ధులమే అని అనుకునేటువంటి ఒక గుంపు ఉంది. ఎవరు ఆ గుంపు? ఎవరు చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 16వ అధ్యాయం చూస్తున్న 1 నుంచి చూద్దాం. లేవికి ముని మనుమడును, కహాతుకు మనుమడును, ఇస్హారు కుమారుడుగు కొరహు రూబేయులలో ఏలియాబు, చదవ, దాతాను అబీరాములు పేలేతు కుమారుడైన హోరును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి. మోషేకు ఎంతమంది అంట? ఎంతమంది? 250 మంది అంటే 150 మంది. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేకు ఎదురుగా నిలిచి అంటే మోషేకు ప్రతికూలంగా లేకపోతే వ్యతిరేకంగా, విరుద్ధంగా నిలబడి వాళ్ళు ఏమంటారు తెలుసా? మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడో, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారని 150 మంది ప్రియ దేవుని బిడ్డలారా ఇద్దరి మీద వ్యతిరేకంగా లేచారు. ఆ ఇద్దరు ఎవరయ్యంటే చెప్పండి, ఎవరు? మోషే, అహరోనులు, కొరహు కుమారులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ తెగ లేకపోతే ఆ గుంపు దాదాపుగా 150 మంది విరోధముగా
మోషేకు విరుద్ధంగా పోగబడి లేచి తిరుగుబాటు చేస్తున్నారు. మీరే పరిశుద్ధులా? మీరే పరిశుద్ధులని మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారా? ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏమంటున్నారు? పరిశుద్ధులే, ప్రతి ఒక్కరు పరిశుద్ధులే అని ప్రతి పిల్లరా మోషే మీద, అహరోను మీద లేచారు. 150 మంది ఒకవైపు ఉండి, ఇద్దరు మాత్రమే ఒకవైపు ఉంటే అసలు ఏమైనది సమంగా ఉంటుందా? దేవుని బిడ్డలారా, ఇద్దరు ఇంకేం చేయగలరు? ఇద్దరు నిలబడగలుగుతారా? వాడికి అందరికీ వ్యతిరేకంగా వాళ్ళందరూ ఒకటయ్యారు. ఇప్పుడు సహజంగా అందరూ ఒక పక్కన ఉంటే, ఇద్దరు మాత్రం ఒక పక్కన ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటే చెప్పండి? అందరూ ఒక పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళే పరిశుద్ధులు అనుకుంటారు. ఇద్దరు మాత్రమే తేడాగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కాదేమో అనుకుంటారు. దేవుని పిల్లరా, ఈ విధంగా ఈ సమాజము, ఈ గుంపు మోషేకు, అహరోనుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. మీరిద్దరే పరిశుద్ధులా? మేము కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే. దేవుని బిడ్డరా, చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు మన మాటలే, చెప్పండి, కొన్నిసార్లు మన మాటలే ప్రమాదాన్ని తీసుకొస్తాయి, అపాయమును తీసుకొస్తాయి. కొన్నిసార్లు మన మాటలే అవమానాన్ని తీసుకొస్తాయి. కాబట్టి సామెతల గ్రంథకర్త ఒక మాట అంటాడు, నోటిని లేక నాలుకను అదుపులో పెట్టుకోవాలి. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. దేవుని బిడ్డరా, ఇక్కడ వీరు అందరూ ఒకటై మేము కూడా పరిశుద్ధులమే అనుకుంటున్నారు. ఆ విధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? 4వ వచనంలో, మోషే ఆ మాట విని సాగిలపడిన అటు తర్వాత అతడు కొరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేయును. చాలమా, తనవాడెవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. దేవుని మీద ఆధారపడిన వారు ఎలా ఉంటారో ఈ ఒక్క మాటతోనే తేలిపోతుంది. దేవుని మీద ఆధారపడిన వారు, వారి మాట ఎంత విలువైందో అర్థమైపోతూ ఉంది. 150 మంది దేవుని బిడ్డలు, ఇద్దరు మాత్రమే ఒక పక్కన, 150 మంది ఒక పక్కన ఉన్నారు. దేవుని బిడ్డరా, ఈ 150 మంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మోషే అన్నాడు, పరిశుద్ధుడు ఎవడో రేపో ఏముంది యెహోవా తెలియచేయును. అందరం ఆయన సమాజానికి వెళ్దాం, ఆయన మందిరంలోకి వెళ్దాం, ఆయన సన్నిధిలోకి వెళ్దాం. ఆయనే తెలుస్తాడు. మీరు పరిశుద్ధులా? మేము పరిశుద్ధులమా? ఎవరు పరిశుద్ధులో, ఎవడు తనవాడో, ఏముంది, ఎవడు తనవాడో, ఎవడు పరిశుద్ధుడో దేవుడే నిర్ణయిస్తాడో. జనాల్లో ఒక రకమైన అతిశయం. దేవుని బిడ్డరా, అందరూ కలిస్తే వీళ్ళిద్దరు మాత్రం మనల్ని ఇంకేం చేయగలరో, వీళ్ళు మాత్రం ఏం చేయగలరో. దేవుడు దేవుని బిడ్డరా ఈ 150 మంది వైపు లేడు, ఇద్దరి వైపే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, ఇద్దరి వైపే ఉన్నాడు. ఎవరు పరిశుద్ధులో వారి పక్షంగా దేవుడు ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఎవరు పరిశుద్ధులో వారితో, వారి పక్షంగా దేవుడు నిలబడతాడు. దేవుడు వారి పక్షంగా పోరాడతాడు. దేవుని బిడ్డ, ఏ సంఘంలోనైతే పరిశుద్ధులు ఉంటారో దేవుడు వారి పక్షంగా ఉంటాడు. ఉండనుగాక. ఇక్కడ ఎఫెసీ సంఘములు ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ 16వ అధ్యాయంలో 29వ వచనం మనం చూస్తున్నాం. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందినలా
సమస్త మనుషులకు కలుగు దైవికము వీరికి కలిగిన యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములు కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియచాలి. ఆ విధంగా మాట్లాడుతూ ఉండగానే ఏమైంది? 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను, కొరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. మృంగివేసి దేవుడు దేవుని బిడ్డలారా ఎవరి పక్షంగా ఉన్నాడు చెప్పండి? ఎవరి పక్షంగా ఉన్నాడు? పరిశుద్ధుల పక్షంగా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. నేను పరిశుద్ధుడను, మీరును నా వలె పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా ఆ విధంగా మోషే అహరోనులు దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా ఉన్నారు. ఈ 150 మంది మేము అనుకున్నది ఏదైనా మేము చేయగలమో, మేము అనుకుంటే ఏదైనా మేము చేయగలమో, ఎవరినైనా ఓడించగలము అనుకున్నారు. కానీ దేవుని మెప్పుడు వారు పొందలేకపోయారు. దేవుని కోపాగ్నికి వారు లోనయ్యారు. వారు మాత్రమే కాదు, వారి కుటుంబాలు, వారికి ఉన్న సమస్తము కూడా ఏమైంది? మృంగివేయబడెను. దేవుని సేవకులకు విరుద్ధంగా మాట్లాడిన ఆ సమాజము చూస్తూ ఉండగానే కనుమరుగైపోయింది. దేవుని బిడ్డలారా పరిశుద్ధత లేకుండా నేను పరిశుద్ధుడిని అనుకోవటం చాలా తప్పు. పరిశుద్ధత లేకుండా నేను పరిశుద్ధులను అని హెచ్చించుకోవటము చాలా తప్పు. దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మనలో ఉన్న పరిశుద్ధత లేక నీతి అనేది మనల్ని గర్వపడేలాగా, హెచ్చించుకునేలాగా చేస్తాను. చాలా ప్రమాదం అది. ఒక పరిసయ్యుడు ఏం చేశాడు? నేను నీతిమంతుడును అని అనిపించుకోవడం కోసము, చూపించుకోవడం కోసము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడేమని, నేను ఇటువంటి వాడిగా నేను లేను, నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉన్నాను, అలా చేస్తాను, ఇలా చేశాను అని చెప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా లేని దానిని ఎప్పుడు కూడా చెప్పండి చెప్పుకోకూడదు. దేవుని సన్నిధిలో ఎంతగా నిన్ను నువ్వు తగ్గించుకుంటావో అంతగా నువ్వు హెచ్చించబడతావు. సుంకరి చేసిన ప్రార్థన ఏంటి? లూకాసు వార్త 18వ అధ్యాయం చూస్తున్నా. ఆకాశము కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రోములు కొట్టుకొనొచ్చు, దేవా అయ్యా నేను పాపనయ్యా నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా ఈ ఎఫెసు సంఘములో ఉన్నవారు కనికరం పొందుకున్నవారు, దేవుని ప్రేమను పొందుకున్నవారు, అంత గొప్ప సాక్ష్యాన్ని వారు సంపాదించుకున్న పరిశుద్ధులు అని అనిపించుకున్నారు. అంటే వారి జీవితాలు ఎంత శ్రేష్టమైనవో, అవి ఎంత ఉన్నతమైనవో అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా పరిశుద్ధులు ఎలా ఉంటారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులు దేవుని బిడ్డలారా ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధులు ఎలా ఉంటారు అనే దానికి ఒక చక్కటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 3 నుంచి చూద్దాం. మీలో ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా చెప్పండి. అపవిత్రత, లోభత్వము దేవుని బిడ్డలారా చూద్దాం 4వ వచనంలో, మరియు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవచ్చును కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. మీకు అనే దగ్గర ఎవరెవరు? పరిశుద్ధులు. దేవుని బిడ్డలారా అపొస్తలుడైన పౌలు
ఏమంటున్నాడు? ఇదిగో ఇవి పరిశుద్ధులకు తగినది కాదు, అపవిత్రత తగినది కాదు, లోభత్వము తగినది కాదు, బూతులు తగినవి కావు, పోకిరి మాటలు సరసోక్తులు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగినవి కావు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవచ్చును. రెండవ వచనము, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను, అలాగునని మీరును ప్రేమ కలిగి పరిశుద్ధులకు ఉన్న మంచి లక్షణం, మంచి సుగుణం తెలుసా? ప్రేమ కలిగి వారు ఉంటారు, ప్రేమ కలిగి వారు జీవిస్తారు, ప్రేమ కలిగి వారు నడుచుకుంటారు. ఎఫెసీ సంఘములో అటువంటి వారు ఉన్నారు అని మంచి సాక్ష్యము వారు పొందుకున్నారు, సంపాదించుకున్నారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వారు పరిశుద్ధులు, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు. దేవుని బిడ్డరా, ఎలా వస్తుంది పరిశుద్ధత? అపవిత్రత ఎలా పోతుంది చూద్దాం. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా, పరిశుద్ధత ఎలా వస్తుంది, అపవిత్రత అనేది ఎలా పోతుంది అని మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం 7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందమో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయడం అంటే, యేసు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు పరిశుద్ధులు. యేసు రక్తంలో ఎవరైతే కడగబడతారో, తమ పాపస్థితిని కడుక్కుంటారో, తమ పాపస్థితిని ఉతుక్కుంటారో వారు పరిశుద్ధులు. యేసు రక్తము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ రక్తంలో నిన్ను నువ్వు కడుక్కుంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. దేవుని బిడ్డరా, నువ్వు కడగబడ్డావా? యేసు రక్తం చేత నువ్వు కడగబడ్డావా? యేసు రక్తము చేత దేవుని బిడ్డ నీ పాపములన్నీ తుడిచివేయబడాలి, తుడిచివేయబడతాయి. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరం పొందుకుంటావు. ప్రకటన గ్రంథంలో దేవుని బిడ్డరా 7వ అధ్యాయం అని చూస్తున్నాం 14వ వచనంలో, అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పిన, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నది. గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని ఏం చేశారట? తెలుపు చేసుకున్నది, పరిశుద్ధులుగా మార్చబడిరి. ఈరోజు దేవుని బిడ్డరా, మన ఆత్మీయ జీవితాలు మనం పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కడున్నామో మనకు అర్థమైంది. ఎంతమంది యేసు రక్తములో కడగబడుతున్నారు, ఎంతమంది నిజంగా పరిశుద్ధులుగా జీవిస్తున్నారు, ఎంతమంది నిజంగా ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నారు. పరిశుద్ధులకు ఏది తగినదో, పరిశుద్ధులకు ఏది తగనిదో తెలిసి కూడా దేవుని బిడ్డరా దానికి తగిన విధంగా జీవించలేని వారు ఉన్నారు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. జీవము గల దేవుని సంఘములో పరిశుద్ధులు విశ్వాసులు లేచుదురుగాక. పరిశుద్ధులు లేవాలి, విశ్వాసులు లేవాలి. పరిశుద్ధులు లేకుండా నేను పరిశుద్ధులను, మేము పరిశుద్ధులము అని అనుకున్న గుంపు ఏమైంది? కనుమరుగైపోయింది. శ్రమలకు తమ ప్రాణానికి ముప్పు తెచ్చుకొని అప్పగించుకున్నారు. ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు వారు. ఆ కొరహు సమాజం, ఆ గుంపు ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకున్నారు. దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో ఎవరైతే
నిజముగా నేను పరిశుద్ధునిగా ఉండాలి, పరిశుద్ధులను అని అనిపించుకోవాలి అని కోరుకుంటారు. దానికి తగినట్లుగా వారు జీవిస్తారు. జీవించుదురుగాక. చూద్దాం పేతురు పత్రికలో 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. అటువల్లే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని. ఏ స్త్రీలు? పరిశుద్ధ స్త్రీలు అని అనిపించుకున్నారు. వాళ్ళు పరిశుద్ధ స్త్రీలు అని మంచి పేరు సంపాదించుకున్నారు. సంఘంలో ఎవరైతే ఇటువంటి వారు ఉంటారో, కుటుంబంలో ఎవరైతే ఇటువంటి వారు ఉంటారో, ఖచ్చితంగా ఆ సంఘము, ఆ కుటుంబం ఎప్పటికీ దీవించబడింది. ఒకరు ఇద్దరున్నా ప్రభు ఏమన్నాడు? ఎక్కడైతే 2 3 నా నామమును కూడి ఉందరో వారి మధ్యన ఉంటాను. మన ఆలోచన, ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది? ఎక్కడ ఎంతమంది, ఎంత పెద్ద సంఘమో అదే అనుకుంటారు. కానీ ప్రభు అన్నాడు 2 3 కూడుకున్నా సరే వారి మధ్య. ఆ 2 3 ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా, విశ్వాసులుగా ఉండాలి. పరిశుద్ధత కలిగి, విశ్వాసం కలిగి ఉండాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇక్కడ స్త్రీలు మంచి పేరు సంపాదించుకున్నారు. ఏమిటా పేరు? పరిశుద్ధ స్త్రీలు. వినయము. మనం చూస్తున్న 5వ వచనంలో వారు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. వారికున్న అలంకారం ఏంటి? లోబడుట. తమ స్వపురుషులకు లోబడుట, అదే వారికి అలంకారం. అదే వారికి అలంకారంగా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డల ఈనాడు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది నిజముగా పురుషులకు హృదయపూర్వకంగా లోబడి ఉన్నారు. అదేవిధంగా ఎంతమంది పురుషులు స్త్రీలను లేక భార్యను ఎంతమంది నిజముగా ప్రేమించేవారు ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధత కలిగి ఉండుట అది దేవునికి ఇష్టం. కుటుంబంలో లేక సంఘములో, ఇంటిలో ఎక్కడైతే పరిశుద్ధ స్త్రీలు, పరిశుద్ధులు అని ఆ మంచి పేరు సంపాదించుకుంటారో వారు ఎప్పటికీ ధన్యులే. వారు ధన్యులు. ఇక్కడ మీకు ఏం పేరు వచ్చింది? పరిశుద్ధ స్త్రీలో. దేవునిని ఆశ్రయించిన వారు ఎవరంట? పరిశుద్ధ స్త్రీలు, పరిశుద్ధులు, పరిశుద్ధుల గుంపు. ఆ గుంపులో నీవు నేను మనమందరము ఉందముగాక. దేవుని సన్నిధికి వస్తూ కూడా అసలు పరిశుద్ధత అంటే ఏమిటో తెలియకుండా ఉంటే అది ఎంత అజ్ఞానమో, అది ఎంత నష్టమో ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుని బిడ్డరా, 2వ మాట మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘంలో ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు. ఒకరేమో పరిశుద్ధులో, మరి ఒకరు విశ్వాసులు ఉన్నారు. దేవునికి వీరు చాలా ఇష్టలు. పరిశుద్ధులు ఇష్టలే, విశ్వాసులు ఇష్టలే. ఈ 2 సుగుణాలు నీలో ఉండనగాక. పరిశుద్ధత, విశ్వాసం. విశ్వాసం లేకుండా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తున్న 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమో. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండలేవు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు మంచి విశ్వాసివి అని మంచి పేరు నువ్వు సంపాదించుకుందువుగాక. ఆమె మార్పు చెందాలి. హృదయం మారాలి. హృదయంలో ఏది ఉండాలని దేవుడు కోరుకున్నాడో అది మనం చూపించగలగాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది.
ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకపోతే వినండి, లేని వారికి సందేహాలు, అనుమానాలు ఎక్కువ ఉంటాయి. అయిద్దంటావా? జరిగిద్దంటావా? దేవుడు ఇస్తాడంటావా? యాకోబు పత్రికలో 1వ అధ్యాయం చూస్తున్నాం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుని అడగవలెను, సందేహించువాడు పోలిను. చదవండి. అది అడిగేవాడు మీలో జ్ఞానము కొదువుగా ఉంటే దేవుని ఎలా అడగాలంటున్నాడు? ఎలా అడగాలి? సందేహము లేకుండా. సందేహము లేకుండా అంటే విశ్వాసకి ఏమనకూడదు? సందేహం ఉండకూడదు. ప్రార్థనే ఒక తల్లి ప్రార్థన చేసిందంట. అంటే ఇంటికి పునాదులు వేయటం కోసం ఏదో ఒక రాయి అడ్డుగా ఉందంట. యేసుప్రభు వారు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నీకు వగ్గింజంత విశ్వాసం అంటే ఈ కొండను చూసి సముద్రంలో పడు అంటే పడుతుంది అని చెప్పాడు. ప్రార్థన చేద్దాం, ఈ కొండలు లేచిపోద్ది, ఈ బండరాయి లేచిపోద్ది అని ఒక తల్లి ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి కిటికీ తెరిచి చూసిందంట. ఆ రాయి అక్కడే ఉంది. ఆ రాయి అక్కడే ఉంది. అప్పుడు ఆమె అనుకుంది, నేను ముందే అనుకున్నా ఇది కదలని. నేను ముందే అనుకున్నా ఇది కదలని. అంటే ఎలా ప్రార్థన చేసింది? ఎలా ప్రార్థన చేసింది? సందేహం, అనుమానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క సందర్భంలో వర్షం కోసం ప్రార్థన చేద్దాం అనుకున్నారంట ఒక గుంపు. దేనికోసం? వర్షం కోసం. మనందరం కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేద్దాం, రేపు ఉదయం అందరూ బయలుదేరదాం అనేసి ఒక 20 మంది దాకా బయలుదేరారంట. అందులో ఒక పిల్లోడు గొడుగు తీసుకొని బయలుదేరాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది, అరే ఏంట్రా ఈ వర్షం ఎండగాత్రి గొడుగు తీసుకున్నాం ఏంట్రా అన్నారంట. ఇప్పుడు ఆ పిల్లోడు అన్నాడంట, ఇప్పుడు మనం అందరం దేనికోసం వెళ్తున్నాం? మరి వర్షం పడితే మనం తడవకుండా ఉండడం కోసం నేను గొడుగు తీసుకున్నానంట. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. అది విశ్వాసం. దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది పొంది ఉన్నాము అని నమ్ము. అది మీకు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నాము అని నమ్ము. అడుగుచున్న వాటినెల్లను. ఎఫెసీ సంఘములు ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు. జీవము గల దేవుని సంఘములో అటువంటి వారు ఉందరుగాక. పొట్టుగా ఉండొద్దు, ధాన్యంగా ఉండవు. విశ్వాసిగా ఉండు. విశ్వాసికి పొత్తు ఉండదు. కాబట్టి నువ్వు అవిశ్వాసమే ఉండక విశ్వాసిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మెప్పును పొందుకొందువుగాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని రూఢిగా విశ్వసించు. ఆ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? చూద్దాం. రోమపత్రికలో ప్రియ దేవుని బిడ్డలారా 4వ అధ్యాయంలో 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట. ఆ విశ్వాసం దేని మీద? దేవుని మీద. ఆ దేవుడు ఎటువంటి వాడు? ఎలాంటి వాడు అంటే మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, తాను విశ్వసించిన దేవుని ఎదుట. ఆ దేవుడు ఎటువంటి వాడంటే మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా
అటువంటి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. అటువంటి దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా వారి జీవితంలో అద్భుతము చూచుదురుగాక, పొందుకుందురుగాక. పాడబడతాం, అద్భుతం చేయుమయానా. అద్భుతం జరగాలంటే చెప్పండి, అద్భుతం జరగాలంటే విశ్వాసం. ఎక్కడ నీ మాట? ఎక్కడ నీ మాట? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని బిడ్డరా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి. అక్కడ అద్భుతాలు జరగాలంటే ఏముండాలి? ఎందుకు అక్కడ అద్భుతాలు జరగలేదు? అవిశ్వాసం. అద్భుతాలు జరగాలంటే ఉండవలసింది అవిశ్వాసం కాదు, విశ్వాసం. దేవుని బిడ్డరా, అద్భుతం చేయుమయ్యా అని పాట బాగుంది కాబట్టి చాలామంది పాడుతున్నారు, కానీ అటువంటి విశ్వాసం ఉందా? సంఘంలో ఉన్నవారు దేవుని బిడ్డరా విశ్వాసులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు. అటువంటి శ్రేష్టమైన ఉన్నతమైన ఆధిక్యతను పేరును వారు సంపాదించుకున్నారు. దేవుని ఎదుట నీవు పరిశుద్ధునిగా, నిజ విశ్వాసిగా నువ్వు కనబడతావా? నీవు కనబడగలవా? దేవుని ఎదుట పరిశుద్ధునిగా, నిజ విశ్వాసిగా. ఈనాడు చాలామంది అవసరం కోసం దేవుని నమ్ముకొని భక్తిని ముసుగు వేసుకొని మార్పు లేకుండా లోకానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డనా, నిజముగా నీవు మార్పు చెంది పరిశుద్ధునిగా, విశ్వాసిగా నువ్వు జీవిస్తూ ఉంటే అది దేవునికి ఎంతో ఇష్టం. దీవించబడుదురుగాక. దేవుని బిడ్డరా, విశ్వాసం అనేది ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా, మన దృష్టికి అది అసాధ్యమని అనిపించినా సరే చిక్కు చెదరకుండా దేవుని మీద నిలిపి ఉంచేదే విశ్వాసం. ఆమె తుఫాను చూసి భయపడేది కాదు, పరిస్థితులు చూసి జంకేది కాదు విశ్వాసము. నా దేవుడు ఇటువంటి పరిస్థితులైనా సరే సుసాధ్యము చేయగలిగినవాడు, చక్కబెట్టగలిగినవాడు అని రూఢిగా విశ్వసించుటే నిజమైన విశ్వాసం. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉందాముగాక. ఎఫెసీ సంఘములో అటువంటి పరిశుద్ధులు ఉన్నారు, అటువంటి విశ్వాసులు ఉన్నారు. ఈరోజు నువ్వు సంఘములో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? నువ్వు ఎలా నడుచుకోగలుగుతూ ఉన్నావు? దేవుడు నీ గురించి పరిశుద్ధుడు, నిజ విశ్వాసి అని చెప్పగలుగుతాడా? దేవుని బిడ్డలారా, ప్రతిదినం మంద కాదు. మనము నిన్నటి వారమే కానీ రేపటి వారం కానే కాదు. ఈ రాత్రి కాలమందు నువ్వు చనిపోతే, దేవుని ఎదుట నువ్వు నిలబడితే నీవు పరిశుద్ధునిగా, విశ్వాసిగా నువ్వు కనబడతావా? పరిశుద్ధునిగా, విశ్వాసిగా నువ్వు కనబడగలిగితేనే నీకు ఆ పరలోకములో పాల్పంపులు ఉంటాయి, ఆ బహుమానం ఉంటుంది. దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఎలా ఉండాలి అనేది ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుతూ ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25 నుంచి చూద్దాం. 5:25లో, నీ పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. అది సంఘం ఎలా ఉండాలంట? సంఘం ఎలా ఉండాలి? కలంకమైనను ముడత అయినను కలిగి ఉండకూడదు, ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట కనబడాలి. కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా చూసుకోండి. నీ హృదయంలో ఇవి ఉండకూడదు. ఏవి? కలంకం, ఎడాగు మచ్చ, ఎడాగు ఢంబమం, ఇవేవి ఉండకూడదు.
వాక్యమే ఉంటుంది, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే వారు మహిమగల సంఘముగా దేవుని ఎదుట నిలబడగలుగుతారు. హల్లెలూయా. పరిశుద్ధమైనదిగా, నిష్కలంకమైనదిగా అటువంటి శ్రేష్టమైన జీవితం మనం కలిగి ఉందముగాక. ఎఫెసీ సంఘానికి దేవుని బిడ్డరా, అటువంటి మంచి పేరు వారు సంపాదించుకున్నారు. పరిశుద్ధులు అని, క్రీస్తు యేసునందు విశ్వాసులని వారు అలా పిలిపించుకున్నారు. అటువంటి పిలుపుకు మనము యోగ్యులమా? అటువంటి పిలుపుకు మనము అర్హులమా? ఏ పిలుపుకు? పరిశుద్ధులు, విశ్వాసులు. అసలు ఆ పేరే ఎంత అందమైనదో, ఎంత విలువైనదో. అటువంటి శ్రేష్టమైన పేరు మనము సంపాదించుకుందాముగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన